చాలా ఘనంగా చేసేది ఈ జెండాల పండుగ. మైసూర్ తర్వాత గూడూరు అనేది మాకు గర్వంగా ఉంటుంది. అందరూ అలా చెప్తూ ఉంటే చెప్పాలంటే దసరా ఫస్ట్ డే ఊరు మొత్తం ఈ ఈ ఉత్సవం చేసుకుంటాం. లైక్ హనుమంతుడిని ఇలా జెండాల రూపంలో వేసి ఊరు మొత్తం తిప్పి మేము ఉత్సవంలా చేసుకుంటాం. అసలు ఈ ఉత్సవం ఎందుకు చేసుకుంటాము అనే దానికి వస్తే 77 years బ్యాక్ స్టార్ట్ అయింది. అక్కడ ఊర్లో ప్రజలందరికీ వ్యాధులు ప్రబలి అందరూ బాధలు పడుతూ ఉన్నారు రోగాలతో. ఇలాంటి టైంలో ఏం చేయాలి, ఏంటి వ్యాధులు తగ్గట్లేదు, అందరు ఇట్లా బాధపడుతున్నాం అని అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ హనుమంతుడికి పూజలు చేద్దాం, మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామేమో అనేసి ఒక ఆలోచన పుట్టింది. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ఒక 6 feet ఉండే ఒక వైట్ క్లాత్ని తీసుకొని దాని మీద సంజీవి పర్వతం పట్టుకొని ఆకాశం నుంచి భూమి మీద దిగుతున్న హనుమంతుడి బొమ్మని నల్లని బొగ్గుతో గీసి దాన్ని ఊరు మొత్తం తిప్పి ఊరు సెంటర్లో ఉన్న బొడ్డు చౌక అనే ప్రాంతంలో దాన్ని పెట్టి తప్పెట్లతో వీళ్ళు చిన్న ఉత్సవం లాగా చేసుకున్నారనమాట. పూజలు చేసుకొని చక్కగా ఊరందరూ ఒక చోట చేరి ఉత్సవం చేసుకున్నారు. ఈ ఉత్సవం 100 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయింది. విదేశం నుండి వస్తారు.